నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్కు స్వాగతం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట మన్నెం గడ్డపై కూటమి ప్రభుత్వం నిర్వహించిన ప్రగతి సభ విజయవంతమైంది. పోలవరం జిల్లా రంపచోడవరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సభలో గత 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సాధించిన అపూర్వ ప్రగతిని వివరిస్తూ ప్రత్యేక ప్రగతి నివేదికను ప్రజలకు విడుదల చేశారు. మన్యం ప్రాంత సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని సభాముఖంగా పాలకులు, అధికారులు స్పష్టం చేశారు. ఈ సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోలవరం జిల్లాను గిరిజన ప్రగతికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో గత 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన కీలక పాత్ర పోషించిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత సంక్షేమానికి, అభివృద్ధికి సమాన పీట వేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని, జిల్లాలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, గృహ నిర్మాణాల కోసం ఏకంగా 4,000 కోట్లకు పైగా నిధులతో మౌలిక వసతుల ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు అండగా నిలిచే P4 విధానంతో పాటు మిషన్ పాత్ హోల్ ఫ్రీ, జలధార, PM జన్మన్, స్వర్ణాంధ్ర విజన్ 2047 వంటి విప్లవాత్మక పథకాలు జిల్లా రూపురేఖలను మార్చబోతున్నాయని కలెక్టర్ భరోసా ఇచ్చారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫామ్ చేసి 12 సంవత్సరాలు కావడం, ఈ 12 సంవత్సరాలు కూడా వికాస్, విశ్వాస్ అనేటటువంటి నినాదంతో మన భారతదేశ యొక్క చరిత్రని తిరగరాయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆల్మోస్ట్ 4th అబ్సల్యూట్ టర్మ్స్లో కూడా PPP టర్మ్స్లో మనకి ఆవిర్భవించడము, దాన్ని పురస్కరించుకొని మరియు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత, NDA గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 2 ఏళ్ల నమ్మకము, సంక్షేమం, అభివృద్ధి అనేటటువంటి నినాదంతో ఈ 2 చారిత్రకమైనటువంటి ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం కూడా ఇక్కడ ఆసీనులమయ్యాం. సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. 2 ఇయర్స్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చాలా సంక్షేమంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన దాని విధంగా కూడా మనం అమలు చేయడం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మన జిల్లాకి చాలా ప్రతిష్టాత్మకమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ఇచ్చినటువంటి హామీ మేరకు మన పోలవరం జిల్లాని కొత్త జిల్లాగా ప్రకటించడం. సో అది మన జిల్లా వాసులందరూ కూడా గర్వించదగ్గ అంశము. ఈ ప్రభుత్వానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అంశం. సో పోలవరం జిల్లా నూతన జిల్లాగా ఫామ్ చేయడం వల్ల ఈ గవర్నమెంట్కి ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటనేది మనందరికీ తెలుస్తూ ఉంది. సో ఒక స్పెషల్ ఫోకస్ పోలవరం ప్రాజెక్ట్కి ఇవ్వాలి. దాంట్లో నుంచి వచ్చేటటువంటి ఈ R&R సమస్యలు కానీ, లేకపోతే R&Rకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరతగిన పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక జిల్లాని క్రియేట్ చేయడము, తద్వారా మన జిల్లాని అభివృద్ధి ప్రదంలోనే పట్టే విధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఈ జిల్లా ఫామ్ అయిన తర్వాత ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మనం చేసినటువంటి సంక్షేమము చాలా, అలాగే అభివృద్ధి చాలా ఎక్కువ పదంలో ఉంది. కేవలం నేను మీకు ఉదాహరణకి ఇవ్వడానికి డిపార్ట్మెంట్ వైజ్గా ఎంత స్పెండ్ చేసామో అదంతా కాకుండా కేవలం ఒక గుత్తిగా ఒక నెంబర్ ఇవ్వాలి అంటే, ఈ సంవత్సరము మన పోలవరం జిల్లాలో అక్రాస్ ద డిపార్ట్మెంట్స్, అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లో జరిగేటటువంటి అభివృద్ధి సుమారుగా గవర్నమెంట్ 4,000 కోట్ల రూపాయలు మన జిల్లాకు కేటాయించింది. కేవలం ఈ ఒక్క సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమము, అభివృద్ధి చేయడం కోసం 4,000 కోట్ల రూపాయలు మన జిల్లాకి అలొకేట్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనం వేరియస్ డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రజలందరికీ, మన గిరిజనులందరికీ కూడా అందించుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. సూపర్ 6లో భాగంగా మనం తల్లికి వందనం ఇచ్చాము. అలాగే అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్క కిడ్కి, అంటే ఫ్యామిలీకి ఒక్క
చైల్డ్ అని కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనము తల్లికి వందనం చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తా ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకు కూడా మన యొక్క జిల్లాలో 20,000 రూపాయలు మనం ఇస్తా ఉన్నాం. దీపం పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 3 సిలిండర్స్ మనం ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. 4,000 రూపీస్ అలాగే 6,000 రూపీస్ అలాగే మనం ఇస్తా ఉన్నాము. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఒక్కరికి మనము ఈ కార్యక్రమాన్ని అందజేస్తా ఉన్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చిన విధంగా ఎవరైతే సమాజంలో అభివృద్ధి చెందున్నారో, సమాజంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ని తీసుకొని వాళ్ళు కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు మళ్ళీ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ హ్యాండ్ హోల్డ్ చేసే విధంగా P4 కార్యక్రమాన్ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. బాటమ్ ఉన్నటువంటి 20% అంటే 20% అట్టడుగున ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఐడెంటిఫై చేసి టాప్ 10%లో ఉన్నటువంటి మార్గదర్శకులందరికీ మనం మ్యాప్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా మన జిల్లాలో చేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ సంక్షేమం ఒక కన్ను అయితే, ఇంకొక కన్ను కింద మనం 2 కళ్ళు అంటూ ఉంటాం, సంక్షేమం అభివృద్ధి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్క సంక్షేమం చేస్తానే ఇంకొక వర్టికల్ అంటే ఇంకొక కన్ను ద్వారా అభివృద్ధి కూడా మన జిల్లాలో పరుగులు పెడుతోందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ మీరు చూసుంటారు. ఇప్పుడు మన మారేడుమల్లి ఘాట్ రోడ్ కానీ లేకపోతే చింతూరు ఘాట్ రోడ్ కానీ అలాగే నేషనల్ హైవేస్ మనం కంప్లీట్ చేసుకొని ఈ ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్నిటిని కూడా మనము పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసుకున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనకు వచ్చేటటువంటి ఇంకొక 20 కోట్ల రూపాయలతోటి మరిన్ని పాట్ హోల్ రోడ్స్ కూడా ఫ్రీ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొదటిసారిగా మన జిల్లాలో అన్నా క్యాంటీన్స్ కూడా మనం ఓపెన్ చేశాము. అండ్ మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా వర్షాధారంతో కూడినటువంటి వ్యవసాయమే మనం చేస్తూ ఉంటాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ వర్షం బాగా పడుతుంది, బట్ వర్షం పడినప్పటికీ కూడా అదంతా కూడా గోదావరిలో కలిసిపోవడము అండ్ దెన్ ఫైనల్గా సముద్రానికి వెళ్ళడం వల్ల కేవలం వర్షాధారంకి సంబంధించినటువంటి వ్యవసాయం మనం చేస్తూ ఉంటాం. ఈ యొక్క స్థితి మారాలి. మన జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ గిరిజనులందరూ 2 పంటలు వేయాలనే ఉద్దేశంతో మన గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా జలధార కార్యక్రమాన్ని కూడా మనము చేపట్టడం జరుగుతూ ఉంది. రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేవలం 2 ఏళ్లలోనే 5 ఏళ్లకు సరిపడా అద్భుతమైన ప్రగతిని సాధించి చూపించామని సగర్వంగా ప్రకటించారు. గిరిజనుల పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం కింద 4 ఉచిత సిలిండర్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు 20,000 సాయం, తల్లికి వందనం, అలాగే పెన్షన్లను 4,000కు పెంచడం వంటి పథకాలు మన్యంలోని ప్రతి ఇంటా వెలుగులు నింపుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే చింతూరులో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మహిళా సాధికారతకు, విద్యా నైపుణ్యాభివృద్ధికి లోకేష్ నేతృత్వంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, వైద్య రంగంలో పిహెచ్సిలను సిహెచ్సిలుగా 100 పడకల ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే చింతూరు కేంద్రంగా మరో నూతన అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆమె ఒక కీలక ప్రకటన చేశారు. మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విఆర్పురం ప్రాంతం ఇచ్చేసి అక్కడ పోలవరంలో నిర్వాసితులైన వారు, అదేవిధంగా రంపచోడవరం ప్రజలు పాడేరెళ్ళాల విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేసి ఈరోజు ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం మన రంపచోడవరం. మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించడం వల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నాడు అన్న ఎన్టీ రామారావు గారి దయ వల్ల మనము పక్కా చేనేత దుస్తులు మనం ధరించుకున్నాము, పక్కా గృహాలు మంజూరు చేశారు. అదే ఇప్పుడు చెప్పేది గిరిజనులకి మన ముఖ్యమంత్రి గారు మాకు తెలియజేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ జీవో 3 ఉందని మరొకసారి పాటు ఎన్నికల 5 ఏళ్ల పాలనలో పడినటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ గుర్తించి 2024 సమయం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4, 5, 5, 6 పిల్లలున్నా సరే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీపం పథకం మీ అందరికీ తెలుసు, పరిచయం చేసిందే మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా దీపం పథకం ద్వారా మనకి ఇస్తా ఉంది. అన్నదాత సుఖీభవ పథకం సంవత్సరానికి పిఎం
పిఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ 2 కలిపి సంవత్సరానికి ఏడాదికి 20,000 రూపాయలు మనం ఇవ్వడం. ఈ ప్రగతి వేదికపై ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్ బొజ్జిరెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. పిఎం జన్మన్ పథకం కింద ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరఫరాను అందించడం వల్ల గిరిజన గృహాల నిర్మాణాలు వేగవంతమయ్యాయని, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి పల్లెకు సురక్షిత త్రాగునీరు అందుతోందని స్పష్టం చేశారు. రేపు నెక్స్ట్ జూలై నుండి మనం అన్నదాత సుఖీభవ మొదటి తీసుకుంటాం. సంవత్సరంలో మొత్తం 20,000 మనం అందుకుంటున్నాం. అలాగే ప్రతి తల్లికి వందనం, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ తల్లికి వందనం అకౌంట్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. దానికి చాలా తల్లిదండ్రులు పిల్లలకి చదువు మానకుండా, బడి మానకుండా చదివించే బాధ్యత తీసుకొని పిల్లలు బాగా చదువుకొని రాష్ట్ర భవిష్యత్తుకి అలాగే దేశ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఈ కావాలని పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాల పరిమితిలో చాలా సంతోషిస్తున్నాను. అలాగే సూపర్ 6 దాంట్లో తల్లికి వందనం కూడా జరిగింది. యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం. చదువుకున్న యువత చాలా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అలాగే మన ప్రాంతంలో కొత్త జిల్లా కాబట్టి యువత ఉన్నారు, కానీ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపరిగే విధంగా యువతకు అవకాశాలు కల్పించాలని తెలియజేస్తున్నాను. మహిళలకు ఆర్థిక సహాయం ఉన్నాం. ఆర్థిక సహాయంలో ఓన్లీ డ్వాక్రా మహిళలకి జరుగుతుంది. వివిధ సంక్షేమ కార్యక్రమాలు జరిగేటప్పుడు డ్వాక్రా మహిళలతో పాటుగా అనేక సంఘాలు ఉన్నాయి. సంఘాలను మహిళలకు కూడా అందజేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ప్రధానమంత్రి జన్మన్ యోజన హౌసెస్ వచ్చినాయి. అలాగే పిఎం జుగా హౌసెస్ వచ్చినాయి. ఇసుక లేక గత ప్రభుత్వంలో ఇసుక లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇల్లు కట్టడం అనేది గృహ నిర్మాణాలు ఆగిపోయినాయి, బాత్రూములు ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉచిత ఇసుక అనేది ఇవ్వడం వల్ల ఇళ్ళు నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. అనంతరం జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఈ సభ కేవలం ప్రచార వేదిక కాదని, ముఖ్యంగా పీవీటీజీ గిరిజన గ్రామాల అభివృద్ధికి, యువత స్వయం ఉపాధికి దిశానిర్దేశం చేసే ఒక ప్రజా వేదిక అని అభివర్ణించారు. వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 15 గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి కనెక్షన్లు అందించాం. అలానే మౌలిక డిఏ జుగా స్కీమ్ అండర్లో 22 కోట్ల పైగా పనులు చేపట్టాం. మరుగుదొడ్లు, స్నానాల గదులు మరమ్మతులు చేపట్టాం. గిరిజన రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతుంది. ఆర్టికల్ 275(1) పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 52 మౌలిక సదుపాయాల పనులు చేపట్టాం. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు RO ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. పాఠశాలల్లో మరుగుదొడ్లు, స్నానగదులు నిర్మిస్తున్నాం. అంగన్వాడీలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. SCA to TSS క్రింద ఉద్యానవనం, జీడి మామిడి, నృత్య రంగం తదితర కోట్ల పైగా నిధులు వేచిస్తున్నాం. జీడి మామిడి సాగు మరియు ప్రాసెసింగ్ ప్రోత్సాహం అందిస్తున్నాం. ఈ వేడుకల్లో భాగంగా మత్స్యకారులకు జీవనోపాధి యూనిట్ల పంపిణీతో పాటు అంగన్వాడీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RDO K స్వామి, DRO P అంబేద్కర్, SDPO అష్రఫ్ అలీ, ITDA AO ఎర్రంశెట్టి రాజు, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, కూటమి ప్రభుత్వ ప్రతి మండల అధ్యక్షులు, భారీ సంఖ్యలో గిరిజన ప్రజలు పాల్గొని సభను దిగ్విజయం చేశారు. మరిన్ని తాజా మన్యం వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. అలాగే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.